ఎక్కువ ఫుటేజ్ చూపించింది నాగార్జున చూపించాడు, నాగమణికంట చూపిస్తాడు. ఎందుకంటే తన వీక్ ప్లేయర్ కాబట్టి, తన వీక్ ప్లేయర్ ఏమన్నా ఎంత బూస్టింగ్ చేస్తున్నాడు అంతే. నిన్న మీరు ఎపిసోడ్ కూడా అన్న 100% కదా అన్న, సింపతి కోట్లేస్తారు. అరే అది నేను చెప్తాను, దయచేసి ప్రజలారా సింపతి, మీరు లాస్ట్ ఒక వ్యక్తిని నమ్మారు, తను కష్టపడ్డాడు, ఓటేస్తాం, అదే ఓకే. కానీ ఇక్కడ గేమ్ ఆడకుండా జస్ట్ సింపతి ప్లే ప్రతిసారి నిన్న చెప్తున్నా బిగ్ బాస్ నన్ను క్షమించండి, నేను ఒక్కోసారి ఒక పిక్చర్ లాగా చేస్తుంటా అంటే ఇండైరెక్ట్ ప్రజలు చెప్తున్నాడు. అంటే కొన్నిసారి నాగమణి కాడ పిక్చర్ చేస్తున్నాం మనం అలవాటు వేసుకోవాలని చెప్తున్నాడు. సో ఆ స్ట్రాటజీ కాదన్న, ప్రతి ఒక్క వీక్ ఒకటే రకం ఉంటాడు అన్న, అర్థం కాదు అంటే బిగ్ బాస్కి తను చెప్తున్నమాట నేను ఇట్లుంటా అంటే ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు. అందరూ ప్రతి ఒక్కరు ప్రాబ్లమ్స్ ఉంటాయి, వాళ్ళు చెప్పుకోలేరు కదా. నువ్వు కావాలని సింపతి ప్లే చేయాలంటే ప్రజలకు అది నువ్వు అనుకున్నా ఒక 1% వరకు ఓకే. నిన్న జరిగింది అయితే మీరు చూస్తే మాత్రం అసలు వీడు ఇంత సైకునా ఫీలింగ్ వస్తుంది. అసలు పాపం పన్నీర్ తెమ్మని చెప్తే వైష్ణుప్రియ పన్నీర్ తెమ్మంటది నబిల్కి. నబిల్ బెస్ట్ ఫ్రెండ్ కాబట్టి అరే ఎట్లా ఉల్లిపాయలు తెస్తున్నావు కదా అది కూడా పట్టుకురా అంటే అరే నువ్వు నాకు పని చెప్పావు కానీ మైక్రో మేనేజ్మెంట్ లాగా అంటే ఒక ఫ్రెండ్ పని చెప్పడం తప్పేనా నాకు అర్థం కదా. నిన్న బిగ్ బాస్ ఎలా అనిపించింది అన్న? అంటే నిన్న ఎపిసోడ్ మొత్తం కూడా మన ఓటు నామినేషన్ ప్రాసెస్ జరిగిందన్న. నిన్న నామినేషన్ ప్రాసెస్లో హైయెస్ట్ ఓటింగ్ నాగమణికంట పడ్డది. సో అంటే వాళ్ళందరూ కూడా ఒకటే పాయింట్ చెప్తారు, నువ్వు ఒక్కొక్కసారి ఒక్కొక్క మాట మారుతున్నావు. ఒకసారి ఏమో నువ్వు సాక్రిఫైస్ అంటావు, లోపలనేమో నేనే వదిలేసిన అంటావు. అంటే డబుల్ మీనింగ్ అంటే ఫ్లిప్ అవుతున్నాడు, మాట ఫ్లిప్ అవుతున్నాడు అనే విధంగా గురించి మాట్లాడారు. అంటే ప్రతి ఒక్కరు మన ప్రేరణ నామినేషన్ చేసిన భయ్య నాగమణికంటకి నోటికెళ్ళి మాట రాలేదు. అంతే అంత పాయింట్ మాట్లాడిన ప్రేరణ. తను ఇన్ని రోజులు ఎట్లుందో నాకు తెలియదు కానీ అసలు ఈ 2 వీక్స్ అయితే మాత్రం రఫ్ ఆడిస్తాం, అరాచకం అని చెప్పొచ్చు. చాలా మంచి గేమ్ ఆడుతుంది. సో నైట్ కూడా నేను నైట్ మొత్తం ఈ లైవ్ చూసాను. నిన్న నామినేషన్ తర్వాత ప్రేరణకు ఒక మంచి ఎలివేషన్ దొరికింది భయ. అంటే నబీల్ సహజంగా నబీల్ ఏమన్నారంటే అసలు గేమ్ ఆడలే ఫస్ట్ వీక్ అన్నారు కానీ నబీల్ పర్ఫార్మెన్స్ కానీ ప్రేరణ పర్ఫార్మెన్స్ కానీ యష్మి పర్ఫార్మెన్స్ కానీ నిజంగా కొద్దిగా ఒక లెవెల్ ఆఫ్ మించిపోయిన ఫీలింగ్ కలిగిందన్న. సో నిజంగా నిన్న నబీల్ అనే వ్యక్తి మన ఆదిత్యం క్లోజ్ ఉంటాడు, అట్ ద సేమ్ టైం మన ప్రేరణ క్లోజ్ ఉంటాడు. ఆదిత్యం ఏమో ప్రేరణ గురించి నెగిటివ్ చెప్తాడు, ప్రేరణ ఏమో ఆదిత్యం నెగిటివ్ వస్తుంది. కానీ ఇవన్నీ వింటుంది మాత్రం నబీల్. అంటే నబీల్ అన్నిటి మంచిగా బ్యాలెన్స్ చేసిన ఫీలింగ్ వచ్చిందన్న. సో నేను చెప్తాను నిన్న ఒక పాయింట్ అన్న, నాకు అనిపించింది నేను లైవ్లో చూసిన మేబీ బిగ్ బాస్ ఇది ఎపిసోడ్లో వేయకపోవచ్చు అన్న ఫీలింగ్ వచ్చింది. బిగ్ బాస్ ఎందుకంటే అనుకుంటున్న ప్రతిసారి నాగమణికంటని సేవ్ చేద్దాం అన్న ఫీలింగ్లో ఉన్నారనమాట. మీరు చూడ ప్రజలు కూడా అదే కోరుకుంటారు, సింపతి కావాలి, సో ఆయన నుంచి ఏదో కావాలని కోరుకుంటారు. ఒక విషయం నిన్న జరిగిన ఒక లైవ్ మీరు చూసుంటే మాత్రం 100% ఆ చూసిన ఎవరైనా నాగమణికంట ఫ్యాన్స్ అని కానీ అరే ఏంద్రా నాగమణిక ఇంత సైకో అన్న ఫీలింగ్ వెళ్తుంటాం అన్న. ఆ లైవ్ మీరు చూడండి. సో నాగమణిక క్లోజ్ వెళ్తుంటాడు అంటే ఎవరైతే తన నామినేట్ చేస్తాడో అంటే తనతో చెడు బయటకు వెళ్ళిపోవాలి తన ఫ్రెండ్షిప్ చేస్తారు. ఎప్పుడైనా చూడండి అంత మన బేబక్కతో కానీ మన శేఖర్ భాషతో అభివైనతో కానీ విష్ణుప్రియతో అంటే ఒకరిని బ్యాడ్ చేయడం కోసం తను ఫ్రెండ్షిప్ చేస్తుంటామన్నమాట. సో అందుకని తనతో ఎవరు సపోర్ట్ కారన్నా మన సీత కానీ కిరాక్ సీత కానీ మన విష్ణుప్రియ కానీ నయని కానీ వీళ్ళతో ఒక సపరేట్ బ్యాచ్ మన పృథ్వీ కానీ మన నిఖిల్ కానీ తన ప్రేరణ కానీ సో వీళ్ళతో ఒక సపరేట్ బ్యాచ్ ఉన్నది. మన మణికంట క్లోజ్ ఎవరు అంటే ఒకటి నబీల్. సో నబీల్తో కూడా నైట్ గొడవ 2 సార్లు గొడవ పెట్టుకున్నాడు, ఒకసారి అంటే 2 సార్లు గొడవ పెట్టుకున్నాడు. ఇప్పుడు నైట్ టైం నార్మల్గా అందరితో మాట్లాడుతుంటే అరే నామినేషన్స్ ఏంద్ర అట్లా నువ్వు డిఫెండ్ చేసుకుపోయలే అని ఒక మాట అంటాడు మన నబీల్. అరే నువ్వు అంత మాట్లాడకరా నువ్వు అంటే నీకు హెల్ప్ చేస్తాం కూడా తిడుతుంటాడు నాకు అర్థం కాదు. అంటే అక్కడ ఏంది ఇంత ఇన్మెచ్యూర్ ఇంత సైకోలాగా ఉన్న ఫీలింగ్ అవుతుండే. అక్కడ పోయినా కూడా బిగ్ బాస్కి ఏమంటే బిగ్ బాస్ని అప్పుడు పిచ్చోన్ లాగా చేస్తా కొద్దిగా క్షమించున్నాను అంటే ఇండైరెక్ట్గా తను ప్రజలకు చెప్తున్నమాట నేను కొన్నిసార్లు పిచ్చోన్ చేస్తాను నన్ను నమ్మండి ఒక వీక్ నమ్మండి ప్రతిసారి ఇదే అన్న ఒక వారం సేవ్ చేయండి ఒక వారం సేవ్ చేయండి ఇదే అంటే చూడన్న సింపతి చేసే వాళ్ళకి ఓట్లు పడుతుంది అవునాను కాదన్న తను సింపతి గేమ్ చేసుకుని స్ట్రాటజీ ప్లే చేయాలనుకుంటున్నాను ప్రతి వీక్ అదే ప్రతి ఒక్క వీక్ ఒక స్ట్రాటజీ చూడన్నా మీకు తెలుసో మన నిఖిల్ చూసుకోండి తను మన వైజ్ 1 ఆఫ్ ది మోస్ట్ ప్లేయర్ తనకు తెలివి ముంగట అసలు నాగమణికంట 0 అని చెప్పుకోవచ్చు. ఇంకా మీరు అంటారు నాగమణికంట ఓట్లు పడుతున్నాయని సో నాగమణికంట అంటే సింపతి పడుతున్నాయి. సో ప్రజలు ఏంటంటే వాడు ఏదో చెప్పుకున్నాడు అని చెప్తున్నా. వన్ పాయింట్ అంట సో ఏమని ఏడుస్తుండో ఇండైరెక్ట్ గా నాకు నా పిల్లంగా సో నువ్వు అవునా కాదు పిల్లంగా పాజిటివ్ చెప్తావు నువ్వు పిల్లల్ని నెగిటివ్ చేస్తున్నావు ప్రజల దగ్గర నువ్వేం చేస్తావు నీ పిల్లలు నువ్వే ఖరాబ్ చేసుకుంటావు. మొన్న ఒక వీడియో చూస్తుంటే వాళ్ళ పిల్లకి దా అమ్మ నీకు అమ్మ చెప్పింది నీకు నా దగ్గర రావద్దని అంటే ఆ ప్రజలు ఏమంటారు అరే మణికంట వైఫ్ చెడ్డదని మేము అనుకుంటామన్నమాట. సో అంటే ఈ సొంత భార్యను ఖరాబ్ చేస్తుండు అంటే ఒక పెద్ద నేషనల్ మీడియాలో సొంత భార్యను ఖరాబ్ చేసిన వ్యక్తిని మనం ఏమని చెప్తాం. ఒక విషయం ఎవరేమైనా ప్రాబ్లమ్స్ మన నైనికైతే సొంత డాడీ ఈ అమ్మాయి ఆడపిల్ల పుట్టిందని సొంత డాడీ ఉదయిస్తాడన్న తనకు ఇంత కష్టపడి డాన్సర్ అయ్యి ఇంత పెద్ద స్థాయికి వచ్చింది తనకు మీరు సింపతి చేయండి మీరు తప్పేముంది. ఆమె అంతగా విష్ణుప్రియ సొంత మమ్మీ లేదన్న అట్లాంటి మమ్మీ పట్టుకొని మన సోనియా గెలిచింది ఆయన కూడా ఎప్పుడు ఫీల్ కాలేదు.
విష్ణుప్రియ ఏమో మన పృథ్వీకాంత్ తోటి పృథ్వీ గేమ్ విన్ అవుతాడని ఆయనకు సపోర్ట్ చేస్తుంది. మరి విష్ణుప్రియకి ఎందుకు సపోర్ట్ చేయాలి మేము? చూడండి అన్న, విష్ణుప్రియ ఎందుకు సపోర్ట్ చేయాలంటే మీరు ప్రతి పాయింట్ ఈ మధ్యలో తను ఏంటంటే ఒక విషయం తను గేమ్ స్టార్ట్ ఆడతాం మొదలు పెడతాం అంటే ఎంతవరకు పనుకోరు. తను ఇచ్చే ఎంటర్టైన్మెంట్ మీరు చూడండి, యూట్యూబ్ ఒక్క వీడియో విష్ణుప్రియ చూడన్న గేమ్ ఆడడం అందుకు మీరు అంత స్ట్రీమింగ్ చూడొచ్చు కదండి. మీరు ఎందుకు స్ట్రీమింగ్ కొట్టేస్తారు? మరి స్ట్రీమింగ్ ఇంత డబల్ వచ్చింది మరి స్ట్రీమింగ్ ఓట్లేస్తారు కదా. సో నేను విష్ణుప్రియకి ఓట్లేమని చెప్పట్లేదు. సో సింపతి మీరు నాగమణికంటే పోల్చుకుంటే వీళ్ళకి ఇంకెక్కువ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, నాగమణికంటే ఎక్కువ ప్రాబ్లమ్స్ ఉన్నాయి వీళ్ళకి. సో మీరు కావాలని నాగమణికంటే సింపతి అనడం వల్ల మరి బాబాయ్ పక్కన ఇంకోటి వీళ్ళు చాలా మంది సఫర్ అవుతున్నారు, వాళ్ళ గురించి ఆలోచన చెప్తుందని. ఓకే డన్. మణికంఠ పాపం హౌస్ మేట్స్ అందరూ కలిసి అతన్నే టార్గెట్ చేస్తున్నారు. ఎవ్రీ వీక్ అతనే నామినేషన్ లో పెట్టినాడు. సో అంత ప్రెషర్ తీసుకొని అతను ఆడడం కూడా గ్రేటే అనుకోవచ్చు కదా. ఇక్కడ గేమ్ ఆడుతున్నాను, ఇక్కడ నీకు గేమ్ అనిపిస్తుంది. మొన్న సర్వైవింగ్ టాస్క్ లో ఓకే 1 పాయింట్ సర్వైవింగ్ టాస్క్ ఏం చెప్తాడు. సో వాళ్ళు ఏమంటారు, వాళ్ళకి చెప్తారు ఓన్గా నేనే బయటకు పోవాలనుకుంటున్నాను చెప్తాడు. మళ్ళీ బయటకు వచ్చేమో నేను సాక్రిఫైస్ చేశాను. ఇక్కడ ఒక మాట ఇక్కడ ఒక మాట, అంత క్లియర్ నాగార్జునే చెప్తున్నాను వినండి అన్న యాజ్ మీడియా ప్రశ్నగా. సో బిగ్ బాస్ ఇప్పుడు ఎవరికి ఎక్కువ ఫుటేజ్ చేస్తారంటే నాగమణికంటకి వేస్తారు. హగ్గులు వేయటంలో కానీ, కిసులు వేయటంలో కానీ, ఏడవటంలో కానీ, సింపల్ గేమ్ చేయటంలో కానీ